అది ధర్మపురం గ్రామం. ఊరి చివరన చిన్న తాటాక గుడిసెలో సూరయ్య, అతని భార్య పార్వతి నివసిస్తున్నారు. వాళ్ళకి ఉన్నదల్లా ఆ గుడిసె. దాని ఆనుకొని ఊరి దారి ఉన్న ప్రహార దారి పక్కన ఒక్క 7 గుంటల బంజరు భూమి మాత్రమే. ఆ భూమిలో ఏమీ పండదు. రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. సూరయ్య రోజు ఏదో ఒక పనికి వెళ్ళి 10 రూపాయలు తెస్తేనే వాళ్ళిల్లు గడిచేది. ఒకరోజు సాయంత్రం ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం మొదలయింది. సూరయ్య వర్షంలో తడుస్తూనే రేపటి వంట కోసం ఒక పొడవాటి గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు. పార్వతి గుడిసె బయట అరుగుమీద కూర్చొని రాత్రి సద్దనంలోకి కాసంత గోంగూర పచ్చడి నూరుతుంది. పక్కనే వాళ్ళ పెంపుడు కోడి వర్షానికి భయపడి అక్కడే తిరుగుతుంది. అప్పుడే ఆ వర్షంలో బురద దారిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వాళ్ళ గుడిసె వైపు రావడం కనిపించింది. అతనే భద్రయ్య. ఒంటిమీద సిలుకు లాంచి పట్టు పంచె, భుజం మీద ఒక కండువా, చేతిలో ఒక బ్యాగు పట్టుకుని వస్తున్నాడు. ఏమే పార్వతి, అటు చూడు, వర్షంలో ఎవరో మన గుడిసె వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. పెద్ద మనిషిలా ఉన్నాడు. ఎవరాయనా? ఏరా సూరయ్య, నన్ను గుర్తుపట్టలేదా? మీ నాన్నకి వరుసకు అల్లుండవుతాను, నీకు బావనవుతాను. నా పేరు భద్రయ్య. 20 ఏళ్ల క్రితం మీ పెళ్లికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. అరే రే భద్రయ్య బావా, నువ్వా? రండి రండి. ఈ వర్షంలో ఎంత కష్టపడ్డావో. అరే పార్వతి, లోపలికి వెళ్ళి బావగారికి తల తుడుచుకొని టవల్ తీసుకురా. రా బావా, అరుగు మీద కూర్చో. దండాలండి అన్నయ్య. చాలా రోజులకి మా పేదోళ్ళిల్లు గుర్తుకు వచ్చింది. పేదోలేంటి చెల్లమ్మా, బంధుత్వం ముందు పేదోలేంటి? నేను పట్నంలో పెద్ద వినప సామాన్ల వ్యాపారం చేస్తున్నాను. నా కింద 100 మంది పని వాళ్ళు ఉన్నారు. కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ పట్నంలో పడిపోయి మన బంధువులను, చుట్టాలను అందరినీ వదిలేశాను. 2 రోజులు ప్రశాంతంగా నా అల్లుడు సూరయ్య ఇంట్లో ఉండి మీ ప్రేమాభిమానాలు పొంది వెళదామని బ్యాగు సర్దుకొని వచ్చేశాను. సూరయ్య, పార్వతి ఆ మాటలకి ఎంతో ఉప్పొంగిపోయారు. అంతటి కోటీశ్వరుడు తమ గుడిసెకి రావడం అదృష్టంగా భావించారు. ఆ రాత్రి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతోనే పార్వతి వండి పెట్టింది. భద్రయ్య ఏమీ అనకుండా తిన్నాడు. కానీ ఉదయం నుండి భద్రయ్య అసలి రంగు బయటపడడం మొదలయ్యింది. సూరయ్య, పట్నంలో ఇడ్లీలు, నెయ్యి వేసుకొని తినడం నాకు అలవాటు. కానీ ఈ ఊర్లో దొరకదు కదా. సర్లే కాని మధ్యాహ్నం భోజనానికి మాత్రం కూర మంచి నాటుకోడి వడ్డించు. పట్నంలో బాయిలర్ కోడి తిని నా నాలుక చచ్చిపోయింది. మన పల్లెటూరు నాటుకోడి గట్టి వడలు తిని 20 ఏళ్ళైపోయిందిరా. అలాగే బావా, అలాగే. నువ్వు కోరి అడిగిన తర్వాత నేను కాదంటానా? నువ్వు పెద్దవాడివి, మా ఇంటికి వచ్చిన దేవుడివి. సూరయ్య వెంటనే వెళ్ళి తన దగ్గర ఉన్న 10 రూపాయలు తోడు పక్కన ఉన్న రామయ్య ఇంటికి వెళ్ళి 20 రూపాయలు అప్పుగా తీసుకొని వచ్చాడు. అలాగే రాజమ్మ అత్తోళ్ళింటికి వెళ్ళి మంచి బలమైన నాటుకోడిని తీసుకొని వచ్చాడు. పార్వతి ఎంతో కష్టపడి మంచి రుచికరంగా ఆ కూరను వండి పెట్టింది. భద్రయ్య కంచమంతా ఊర్చేసి 2 చేతులు నాకుతూ ఆవరంగా తిన్నాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా వారం రోజులు గడిచిపోయాయి. భద్రయ్య ఏ రోజు పప్పు చారు అడిగేవాడు కాదు. ఒకరోజు చేపలు కావాలి, మరుసటి రోజు మటన్ కావాలి, ఇంకో రోజు రొయ్యలు కావాలి అని కోరికల చీట ఇప్పుతున్నాడు. సూరయ్య మాత్రం ఆయన పట్నం కోటీశ్వరుడని, లోటు ఏమీ చెయ్యకూడదని రోజూ ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి మరీ పెడుతున్నాడు. కానీ భద్రయ్య మాత్రం వెళ్ళే సూచనలు కనిపించడం లేదు. పగలంతా అరుగు మీద కూర్చొని ఊరులో వచ్చే పోయే వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నాడు. 10 రోజులు గడిచాయి. సూరయ్య అప్పుల కోరులో కూరుకుపోయాడు. కూలికి పోక ఇంట్లోనే ఉండి చుట్టానికి సేవలు చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి భద్రయ్య గదిలో గురకపెట్టి నిద్రపోతూ ఉండగా సూరయ్య, పార్వతి గుడిసె వెనకాల కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నారు. ఆయన
ఆయన వచ్చి 10 రోజులు దాటిపోయింది. ఎన్ని రోజులైనా ఆయన పట్టణం వెళ్ళడం లేదు. రోజు వండలేక నేను చచ్చిపోతున్నాను. రోజు నాటుకోడి మాంసం అంటే ఎలాగండి? మనమే అత్యవసర బ్రతుకులు బ్రతుకుతున్నాం. పూట గడవని దరిద్రంలో ఉన్నాం. ఆయనకేమో ఎప్పుడూ నోటికి రుచులు కావాలట. ఊరిలో మీరు ఇప్పటికే సగం మంది దగ్గర 100 రూపాయలు అప్పు చేశారు. ఇవన్నీ ఎలా తీరుస్తారు? నాకు తెలుసు పార్వతి, కానీ ఏం చేయమంటావే? ఆయన మనకు పెద్ద దిక్కు లాంటివాడు. ఆయన పట్నంలో కోట్లు తరిస్తున్నాడు. ఆయన మన గుడిసెకు వస్తే కాదని నేను ఎలా చెప్పేది? సూరయ్య గారి ఇంటికి వెళితే కనీసం అన్నం పెట్టలేకపోయాడని ఆయన 10 మందితో చెప్తాడు. మన పరువేం కావాలి? మన పరువు ఆకలిని తీర్చదండి. ఆయనకి పట్నంలో అంత వ్యాపారం ఉంటే 10 రోజులుగా ఆ వ్యాపారం వదిలేసి మన అరుగు మీద కూర్చొని ఏం చేస్తున్నట్టు? నాకు ఆయన తీరు చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. నేను మొన్న బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మన గుడిసె పక్కన ఉన్న 7 గుంటలని పదే పదే చూస్తూ పేపర్లో ఏవో లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు. పిచ్చిదానా, ఆ రాళ్ల గుంట్ల మీద ఆయనకి ఏం ఆశ ఉంటుంది? ఆయనకి పట్నంలో ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమతో చూడ్డానికి వచ్చాడే తప్ప ఇంకేమీ లేదు. రేపో మాపో వెళ్ళిపోతాడు పార్వతి. కొంచెం సర్దుకోవే. కానీ పార్వతికి మాత్రం భద్రయ్య మీద పూర్తిగా అనుమానం వచ్చింది. ఆయన మాటలకు చేతలకు పొంతన లేదని గమనించింది. మరుసటి రోజు సూరయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. భద్రయ్య అరుగు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడే కర్ణయ్య గారు అరుగు మీద కూర్చున్న భద్రయ్య దగ్గరకు వచ్చి ఆగాడు. పార్వతి లోపల కిటికీ దగ్గర ఉండి వాళ్ళిద్దరి మాటలు వింటుంది. ఏమయ్యా భద్రయ్య, పట్నం నుండి ఎప్పుడొచ్చావు? ఇంతకీ బేరం కుదిరింది? వచ్చి 10 రోజులయ్యింది కర్ణం గారు. ఆ సూరయ్య ఒట్టి వెర్రి వెంగలప్ప. వాడితో నేను రోజుకో నాటుకోడిని వండించుకొని తింటున్నాను. వాడేమో నా జర్జాలు చూసి భయపడిపోయి అప్పులు చేసి మరీ నాకు పెడుతున్నాడు. ఇంకో 2 రోజుల్లో వాడి మెదడుతో వస్తాను. అవునయ్యా, మన ఊరు పక్కన సర్కార్ వారు జాతీయ రహదారి వేయిస్తున్నారు. ఆ రోడ్డు సరిగ్గా ఈడు సూరయ్య గారి 7 గుంటల దారిలోనే వస్తుంది. నిన్నటిదాకా ఆ రాళ్ల గుంట ఎవ్వరూ 10 రూపాయలకు కూడా కొనలేదు. కానీ జాతీయ రహదారి వస్తే ఆ 7 గుంటల భూమి సరిగ్గా 1.5 లక్ష పలకవచ్చు. కానీ ఈ విషయం పల్లెటూరు బయట ఈ సూరయ్య గాడికి ఇంకా తెలీదు. నువ్వు ముందుగా వాడికి ఏదో ఒక 100 రూపాయలు ఆశ చూపి ఆ భూమి కాగితాలు నీ పేరు మీద రాయించుకో. మన ఇద్దరము చెరో సగం పంచుకున్నాం. నువ్వు భయపడకు కర్ణం, వాడు నా గుప్పెట్లోనే ఉన్నాడు. రేపు పొద్దున్న మెల్లగా మాట తీసి ఆ 7 గుంటల భూమి నా పేరు మీద రాయించుకుంటాను. 1.5 లక్ష మన జోబీలో పడినట్టే. ఈ మాటలు విన్న పార్వతికి గుండాగినంత పనయింది. ఈయన బంధుత్వం కోసం రాలేదు. తమకు ఉన్న ఆఖరి ఆస్తిని కాజేయడానికి వలపన్నాడని అర్థమయ్యింది. సాయంత్రం సూరయ్య రాగానే పార్వతి పూసగుచ్చినట్టు అంతా చెప్పింది. సూరయ్య రక్తం మరిగిపోయి, వాడి సంగతి తేలుస్తాను. మా ఇంట్లోనే కూర్చొని తిని నాకే ద్రోహం చేస్తాడా అని అంటూ గొడ్డలి పట్టుకోపోయాడు. ఆగండి, ఆవేశపడకండి. ఆయన మన ఇంటికి వచ్చిన చుట్టం. ఆయన్ని కొట్టి తరిమేస్తే ఈ ఊరిలో మనకి చెడ్డ పేరు వస్తుంది. పైగా ఆయన మన దగ్గర తీసుకుంది ఏమీ లేదు. ఆయన తెలివిగా మనల్ని మోసం చేయాలనుకున్నాడు. మనం కూడా అంతే తెలివిగా ఆయన మనసు బాధపడకుండా ఆయన తత్వం బోధపడేలాగా మనం ఒక నాటకం ఆడదామండి. నేను చెప్పినట్టు చెయ్యండి. పార్వతి ఒక అద్భుతమైన పథకం వేసింది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే భద్రయ్య అరుగు మీద కూర్చొని, పార్వతి, ఈ రోజు నాకు నూనెలో బాగా వేయించిన చేపల పులుసు కావాలి అని జర్జాగా అరిచాడు. కానీ ఆ రోజు పార్వతి వంటగది నుండి బయటికి వచ్చి పాత ఇత్తడి పళ్ళెంలో చద్దన్నం మెతుకులు,
నీళ్ళలాంటి మజ్జిగ, ఒక పచ్చి వెల్లుల్లిపాయ పెట్టి భద్రయ్య గారు ముందు పెట్టింది. ఏంటి చెల్లమ్మ ఇది? నేను చేపల పులుసు అడిగితే ఇది పంది కుక్కలు తినే అన్నం తెచ్చి పెట్టావు. అసలు సూరయ్యేడి? అప్పుడే సూరయ్య తల పట్టుకొని కన్నీరు కార్చుకుంటూ జుట్టు పీక్కుంటూ వచ్చాడు. పార్వతి కూడా కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఏరా సూరయ్య, ఏమైందిరా? పొద్దున్నే భార్యాభర్తలు ఏడుస్తూ ఉన్నారు. ఎవరైనా చనిపోయారా? చనిపోలేదు బావా, కానీ రేపు ఖచ్చితంగా చనిపోతాను. నా బ్రతుకు బజార్న పడింది బావా. నా కొంప కొల్లేరైపోయింది. నాకు ఉరితాడు తప్ప వేరే దారి లేదు. అరే, ఏమైందో సరిగ్గా చెప్పరా? నేనున్నాను కదా పెద్ద దిక్కుని. బావా, నువ్వు పట్నం నుండి వచ్చిన పెద్ద కోటీశ్వరుడివి. నీకు లోటు చేయకూడదని రోజుకో నాటుకోడి, మేక మాంసం, చేపల కూర, ఇలా వీటి కోసం వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గర 5,000 రూపాయలు అప్పు చేశాను. ఈ 10 రోజుల్లో నీ భోజనానికి ఆ డబ్బులు ఖర్చయిపోయాయి. ఇందాకే సుబ్బయ్య వచ్చి నా డబ్బులు ఇప్పుడే కట్టు, లేకపోతే నీ దగ్గర ఉన్న 7 ఎకరాల బంజరు భూమిని నేను నా పేరు మీద రాయించుకొని నిన్ను ఊరి నుండి వెళ్ళగొడతానని చెప్పి వెళ్ళాడు. మాకు ఆ భూమి పోతే ఉండడానికి కూడా చోటుండదు బావా. అన్నయ్య, ఆయన మిమ్మల్ని రాజుగా చూసుకోవాలని మమ్మల్ని నట్టేట ముంచేశాడు. ఈ రోజు తినడానికి బియ్యం లేక పక్కింట్లో అడుక్కుంటే ఈ చద్దనం ఇచ్చారు. ఇప్పుడు ఈ భూమి పోతే మేమింక బిచ్చగాళ్ళమైపోతాం. ఈ మాటలు వినగానే భద్రయ్య గుండె గుబేలమనింది. తను ఏ భూమికైతే 1,00,000 రూపాయలకు అమ్ముకోవాలని పన్నాగం పన్నాడో ఆ భూమి ఇప్పుడు వడ్డీ వ్యాపారి చేతిలోకి వెళ్ళిపోతుందని అర్థమయ్యింది. తన పన్నాగం ఎక్కడ పాడవుతుందో అని భయపడ్డాడు. అరే అరే, ఎంత పని చేసావురా పిచ్చి సన్నాసి! ఆ సుబ్బయ్య చేతిలో ఆ భూమి ఎందుకు పెడతాం? వాడొక దొంగ. నువ్వేం భయపడకు. ఆ 7 గుంటల భూమి ఎంతరా విలువ? మహా అయితే 1,000 రూపాయలు అవుతుంది. నీ మీద ప్రేమతో 10,000కు ఆ భూమిని నేను కొనుక్కుంటాను. ఆ భూమి నా పేరు మీద రాసివు. 5,000 సుబ్బయ్య గారికి అప్పు తీర్చేసి మిగిలిన 5,000 చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని బ్రతకండి. మీ బావ ఉన్నాడని ధైర్యంగా ఉండో. సూరయ్య తన కుట్ర పారినందుకు లోపలే సంతోషపడ్డాడు. కానీ పార్వతి అడ్డుకొని ఆమె కళ్ళల్లో ఉన్న ఏడుపు మాయమై ఒక తెలివైన ఎంగమైన చిరునవ్వు కనిపించింది. ఆగండి అన్నయ్య, మీకు పట్నంలో కోట్ల విలువ చేసే వ్యాపారాలు ఉన్నాయి కదా, 100 మంది పనివాళ్ళున్నారు కదా. మీ కాలు తిరగడానికి మా ఊరి చివరి ఉన్న 7 ఎకరాల రాళ్ల గుట్ట ఎందుకండి? పైగా ఈ గుంట పక్కన మురికి కాలువ కూడా ఉంది. ఇంత దరిద్రపు భూమి మీద మీరు 10,000 పెట్టుబడి పెట్టడానికి మీకేమన్నా పిచ్చా లేక పట్నం వ్యాపారం బుద్ధా? భద్రయ్య ఒక్కసారిగా కంగు తిన్నాడు. పార్వతి మాటలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అవును బావా, మా పార్వతి అడిగింది నిజమే కదా. నువ్వు ఇంత మంచివాడివి కాబట్టే నీకు ఈ రాళ్ళగుట్ట అమ్మను. ఇందాకే కర్ణం గారు వచ్చారు. సర్కారు వారు మన ఊరిలో జాతీయ రహదారి వేస్తున్నారట. ఆ భూమి విలువ ఇప్పుడు 1.5 లక్ష పలుకుతుందట. 1.5 లక్ష భూమిని 10,000 రూపాయలకు ఎందుకు ఇస్తాను బావా? ఆ వడ్డీ వ్యాపారి సుబ్బయ్య గారు వస్తే 1.5 లక్ష ఇచ్చి భూమి తీసుకోమని చెబుతాను. ఈ మాటలు వినగానే భద్రయ్య ముఖం పాలిపోయింది. తన పడిన కుట్ర కర్ణం గారితో రహస్యంగా మాట్లాడిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందని అర్థమైంది. అప్పటి వరకు వేసుకున్న పెద్ద మనిషి ముసుగు అప్పటితో తొలగిపోయింది. చూసారా అన్నయ్య గారు, బంధుత్వం పేరుతో వచ్చి 10 రోజులు మా ఇంట్లో మాంసాల మొంతలు మేసి చివరికి మా కూడునే లాక్కోవాలని చూశారు. మీ పట్నం వేషాలు మా దగ్గర పనికిరావు. పల్లెటూరు వాళ్ళు అమాయకులే, కానీ ఆత్మాభిమానం లేని వెర్రి వాళ్ళు కాదు. మీకు ఆ భూమి కావాలంటే 1.5 లక్ష ఈ పల్లెంలో పెట్టి వెళ్ళండి, లేదా మీ బ్యాగులు సర్దుకొని
మీ పట్నం దారి పట్టండి. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు కాబట్టి ఇంత మర్యాదగా అడుగుతున్నాం. అదే ఇంకెవరైనా అయ్యి ఉంటే మా ఆయన చేతికి పని చెప్పేవాడు. భద్రయ్యకు ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండే ధైర్యం లేకపోయింది. తన నిజస్వరూపం బయటపడినందుకు అవమానంతో తలదించుకున్నాడు. నన్ను క్షమించు సూరయ్య. నాకు ఉన్న అత్యాస వల్లే ఈ నాటకం ఆడాను. కరుణం గారి మాటలు విని నీ భూమిని తక్కువ ధరకే కాజేయాలని వచ్చాను. పల్లెటూరు వాళ్ళకి ఏమి తెలుస్తుందిలే అనుకున్నాను. కానీ పార్వతి తెలివితేటల ముందు నా బుద్ధి గడ్డి తినింది. భద్రయ్య తలదించుకొని బురద దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సూరయ్య సంతోషంగా పార్వతి వైపు చూశాడు. నిజంగానే నువ్వు చాలా తెలివైన దానివి పార్వతి. నీ సమయస్ఫూర్తి వల్ల ఇవాళ మన ఆస్తి తక్కింది. ఆ మోసగాడి పీడ విరగడయ్యింది. ఆ మోసగాడి వెళ్ళిపోయిన సంతోషంలో ఈరోజు ఒక కోడిని తెచ్చి వండుకున్నాం. పార్వతి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ 7 గుంటల భూమిని 1.5 లక్షకు అమ్ముకొని సూరయ్య దంపతులు తమకున్న అప్పులన్నీ తీర్చేసి మిగిలిన డబ్బులతో పచ్చని పొలం కొనుక్కొని సుఖంగా జీవించారు. ఇంటికి వచ్చిన అతిథిని దేవుడులా భావించడం మన ధర్మం. బంధుత్వం పేరుతో ముసుగులో వచ్చిన స్వార్థపరులని గుడ్డిగా నమ్మకూడదు. ఎటువంటి గట్టు పరిస్థితినైనా ఆవేశంతో కాకుండా తెలివిగా సమయస్ఫూర్తితో ఎదుర్కొంటే విజయం తప్పక వరిస్తుంది. చూశారు కదా, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.